సరిపోయింది కదా. బ్రహ్మణ్యేవ శుద్ధే పర్యవసితస్య న క్వచిత్ గతిరుపపద్యతే పరిచ్ఛేదాభావాదిత్యర్థః. తర్వాత మూలమేముంది? క్షీణేతు మకారే బీజభావక్షయాత్ అమాత్రే ఓంకారే గతిర్న విద్యతే క్వచిదిత్యర్థః. అమాత్రే ఓంకారే అంటే ఆ ఓంకారమునకు వాక్యము బ్రహ్మయందే పర్యవసానము, శుద్ధమైన బ్రహ్మే పర్యవసితమైంది, దానికి గతి లేదు, పరిచ్ఛేదం లేదు కనుక అని అర్థం. అమాత్ర మాత్ర యస్య నాస్తి సహ అమాత్ర. ఇది ఉపనిషత్ తర్వాత మంత్రానికి. అమాత్రశ్చతుర్థో అవ్యవహార్య ప్రపంచోపశమ శివో అద్వైత ఏవమే ఓంకార ఆత్మైవ సంవిశతి ఆత్మన ఆత్మానం ఏవం వేద అని ఉపనిషత్తు పూర్తి చేస్తున్నాడు. అదే సమాప్తం, ఆఖరి మంత్రం. అక్కడికి పదచ్ఛేదాలు ఎలాగా? అమాత్ర, చతుర్థ, అవ్యవహార్య, ప్రపంచోపశమ, శివ, అద్వైత ఏవం ఓంకార. ఇలాంటి ఓంకారము ఆత్మైవ, ఈ ఆత్మే అవుతుంది. ఆత్మైవ సంవిశతి ఆత్మన ఆత్మానం. ఈ ఓంకారం ఆత్మే అయితే దీన్ని ఎక్కడ చేరుతుంది అంటే ఆత్మన ఆత్మానం సంవిశతి, ఆత్మని ఆత్మతో ఆత్మని పొందుతాడు అనే మాట. దానికి అర్థం ఏమిటి భాష్యకారులు రాస్తున్నారు. ఇప్పుడు చూడండి. అమాత్ర అనే పదానికి అర్థం మాత్ర యస్య నాస్తి సహ అమాత్ర, బహువ్రీహి సమాసం, మాత్ర లేనిది అని అర్థం. ఓంకార చతుర్థ తురీయ ఆత్మైవ కేవల. అది చతుర్థమైనటువంటిది అంటే కేవలమైన ఆత్మ, తురీయమైన ఆత్మస్వరూపం. ఈ మాత్రలు, మొదటి మాత్రలు ఉన్నాయి, అకారము ఉకారము మకారము మాత్రలు. ఈ మాత్రలు ఏమీ లేనటువంటి ఓంకారము అంటే చతుర్థము, అదే తురీయము, అది ఆత్మైవ కేవల. ఎందువల్ల? అభిధానాభిధేయయో వాంగ్మనస్సయో క్షీణత్వాత్ అవ్యవహార్య. అక్కడ వాక్కు మనస్సు రెండు లేవు, చెప్పేది చెప్పబడేది రెండు లేవు. ఇదివరకేమో అకారము చెప్పేది విశ్వముడు చెప్పబడేటువంటి వాడు, ఉకారము తైజసుడు, అలాగే మకారము ప్రాకుడు అని. తురీయం దగ్గర చెప్పేది లేదు, చెప్పబడేది లేదు, వాక్కు లేదు, మనస్సు లేదు, కనుక అవ్యవహార్యము, వ్యవహారానికి యోగ్యం కాదు. అభిధాన అభిధేయయో వాంగ్మనసయో క్షీణత్వాత్ అవ్యవహార్య అనేటువంటి మాట రాశారు. తర్వాత అభిధానం అంటే వాక్కు, అభిధేయం అంటే మనస్సు. అవి రెండూ లేకపోవడం వల్ల అని ఆనందగిరి వ్యాఖ్యానం చూస్తే తెలుస్తుంది. అభిధానం వాక్, అభిధేయం మనః, చిత్త అతిరిక్త అర్థ అభావస్య అభిధాస్యమానత్వాత్ తయోర్మూలాజ్ఞాన క్షయేన క్షీణత్వాదితి హేత్వర్థ. ఇది లేకపోవడానికి కారణం ఏమిటి అని అంటే అభిధానము అనేది వాక్కు, అభిధేయము మనస్సు. ఇప్పుడు చిత్తము కంటే వేరే వస్తువు ఏమీ అక్కడ లేదు కనుక అభిధాస్యమానం అంటే చెప్పబోయేది ఏముంటుంది అంటే ఏం లేదు. మూలాజ్ఞానం నశించిపోయింది. మూలాజ్ఞానం నశించిపోవడం వల్ల ఇదంతా క్షీణమైపోయింది కనుక కేవలం అవ్యవహార్యము ఆత్మ అనే మాట మిగిలింది. పోనీ అవ్యవహార్యమే అయిపోతే అసలు ఆత్మే లేదంటారేమో అనేటువంటి పరిస్థితి కాకుండా ప్రపంచోపశమ శివ అద్వైత సంవృత్త అన్నారు. వ్యవహారం లేదు కానీ అది లేదంటే కుదరదు. ఏది వ్యవహారంలో ఉంటుందో అదే ఉంటుంది. ఇది వ్యవహార్యం కాదు కనుక ఇక్కడ వాక్కు మనస్సు పనిచేయవు కనుక అభిధానాభిధేయములు నివృత్తములైపోయాయి కనుక ఈ బ్రహ్మ వస్తువే లేదు అంటే కుదరదు. అది ప్రపంచోపశమము, శివము, అద్వైతము, ద్వైత కల్పనలకన్నిటికీ అధిష్టానము, సర్వ అనర్థములు లేనటువంటి పరమాత్మ స్వరూపము, అద్వైతము, శాంతము, ఓంకారము, తురీయము అనేటువంటి అభిప్రాయంతో తురీయము యొక్క స్వరూపం చెప్తున్నారు. ప్రపంచోపశమ శివో అద్వైత సంవృత్త ఏవం యథోక్త విజ్ఞానవత ప్రయుక్త ఓంకార. ఆ ఓంకారము త్రిమాత్ర త్రిపాద ఆత్మైవ. మూడు మాత్రలు మూడు పాదములతోటి కూడినటువంటి ఈ ఓంకారము ఆత్మే, ఆత్మ కంటే వేరే కాదు. ఇప్పుడు సంవిశతి ఆత్మన అంటే స్వేనైవ స్వం పారమార్థికమాత్మానం ఏవం వేద అంటే తనంతట తానే పారమార్థికమైన ఆత్మను ప్రవేశిస్తుంది. సంవిశతి ఆత్మన ఆత్మానం, తన్ని తనే చేరుకుంటుంది. ఆత్మన ఆత్మానం ప్రవిశతి, ఆత్మన ఆత్మానం సంవిశతి అని అర్థం. ఇలాగే ఎవరైతే చెప్పాడో వీడు పరమార్థదర్శి బ్రహ్మవిత్ అవుతాడు. వాడికి ముందు ఉండవలసిన స్టేజ్ ఏంటి అంటే ఆ బీజభావాన్ని పోగొట్టాలి, అజ్ఞానాన్ని పూర్తిగా పోగొట్టాలి. అలా వాడు చెప్పినప్పుడు పరమార్థదర్శి బ్రహ్మవిత్ తృతీయం బీజభావం దగ్ధ్వా
ఆ తృతీయమైనటువంటి బీజభావాన్ని పోగొట్టి, అంటే అజ్ఞానాన్ని నశింపజేసి, తృతీయం అంటే ప్రాజ్ఞస్థానంలో ఉన్న అజ్ఞానం, దాన్ని పోగొట్టి ఆత్మానం ప్రవిష్ట అది ప్రవేశించాడు. ప్రవేశించిన తర్వాత వాళ్ళకి మళ్ళీ పుట్టుకుండదు, పునర్జన్మ రాహిత్యం లేదు. ఎందువల్ల అక్కడ బీజం కాదు, అది తురీయస్య అబీజత్వా. ఎంత అజ్ఞానం ఉంటే అజ్ఞాన ప్రభమైన సంసారం ఉంటుంది, మళ్ళీ వాడి జన్మలో జన్మెత్తవచ్చు, మళ్ళీ ప్రపంచంలోకి రావచ్చు. కానీ తురీయమునకు బీజభావమే లేదు కనుక అది అబీజ తురీయస్య అబీజత్వాత్, తురీయం ప్రవిష్టుడు అయ్యాడు కనుక, వీడు ఆత్మానం ప్రవిష్ట అన్నాడు కనుక వాడికి మళ్ళీ పునః జన్మ అనేది ఉండదు. ఆత్మానం చెప్పండి చెప్పండి. ఇప్పుడు ఈ ఓంకారం లయం ఎక్కడ లయం చెప్తున్నది? అది బ్రహ్మ ఆత్మ అని చెప్తున్నాము, శూన్యం అనుకోవచ్చు. అమ్మా ఏంటి ఏంటి ఈ ఓంకారం మూడు మాత్రమే లయం అయిపోతుంది. ఓంకారము మూడు మాత్రలు ఓంకారం అలా కాదు, ఓంకారం లైవ్ అయిపోవడం కాదు, ఓంకారం లైవ్ అయిపోవడం కాదు. ఓంకారాన్ని ఉపాసన చేసిన వాడు ఈ అకార ఉకార మకారములనే మూడు మాత్రల చేత ఆ ధ్యానాలు చేస్తే అకారము విశ్వడిగా చూపిస్తుంది, వాడు తైజసుల్లోకి, వాడు ప్రాజ్ఞుల్లోకి లయం చెందుతాడు. ఆ చివరికి మకారం దగ్గర లయ ప్రాజ్ఞుడు అయ్యాడు. ఆ లకారము చేత పొందిన అజ్ఞాన అవస్థ కూడా తురీయంలో లయమైపోయింది. ఆ తురీయం శుద్ధ బ్రహ్మ. ఇప్పుడు అంటే మొత్తం మీద ఓం అనే శబ్దానికి అర్థం ఏమొచ్చింది అంటే బ్రహ్మ అనే అర్థం వచ్చింది. ఓంకారము లయమైపోలేదు, ఈ బ్రహ్మ లయమైపోలేదు. ఆ మూడు ముందు ఉండేటువంటి ఆ ప్రాసెస్, ఆ ప్రక్రియ అంతా పోయింది. విశ్వణ్ణి పూర్వోత్తర యోహ భావం అన్నారు కదా, పూర్వం ఉత్తరంలో లయం అవుతుంది. అంటే మొదటిది రెండో దాల్లో, రెండోది మూడో దాల్లో, అక్కడ లయం అయిపోయింది. ఆ మూడో దాల్లోనే అజ్ఞానం ఉంది, ఆ మకారం చేతే అజ్ఞానం చెప్పబడింది. ఈ మూడు కలిసి తురీయంలో లయమైపోతే ప్రపంచం ఉపశమం అయిపోయింది, ప్రపంచం అంతా పోయింది, అజ్ఞానం పోయింది, బ్రహ్మ మిగిలింది. బ్రహ్మ శాశ్వతం కదా. అంచేత ఓంకార వాచ్యం ఇప్పుడు ఏమైంది అంటే బ్రహ్మాత్మన సంస్థితి అనమాట. ఓం అనే దానికి బ్రహ్మ అర్థము. ఆ బ్రహ్మవేత్త అయ్యాడు కనుక వాడు బ్రహ్మస్వరూపుడే అయిపోయాడు, వాడికి ఇంక మళ్ళీ పుట్టుకలేదు. ఎలా చేస్తాం? శూన్యం అనుకోవచ్చు కదా. బ్రహ్మాన్ని నిర్దేశం ఎలా చేస్తాం? శూన్యం అనుకోవచ్చు కదా. అదే రాస్తున్నారు కదా, సర్వకారణము అంచేత ఎలా శూన్యత్వం వస్తుందని బ్రహ్మ ప్రపంచోపశమ శివ అద్వైత, ఈ మాటలన్నీ చెప్పడం దానికోసమే. ఆ మాటే రాసుకోండి, చూడండి. పైన అవ్యవహార్యశ్చేద్ ఆత్మా నాస్త్యేవ ఇత్యాశంక్య వికారజాత వినాశావధిత్వేన ఆత్మనః అవశేషాత్ నైవమిత్యాహ ప్రపంచేతి అని అవతారిక. ఈ వికారములన్నీ పుట్టడానికి కారణమైనది అవధి, అది లేదనకూడదు. ఆ అవధి ఉంటేనే ఈ వికారాలన్నీ వచ్చాయి, ఇవన్నీ నశించాయి. ఇవన్నీ నశించిన తర్వాత ఏది మిగులుతుందో, ప్రపంచమంతా పోయిన తర్వాత కూడా వ్యవహారమునకు యోగ్యం కాకుండా శివము అద్వైతముగా మిగిలినటువంటి ఏ బ్రహ్మ అయితే ఉందో ఆ బ్రహ్మగానే వీడు ఉండిపోతాడు, బ్రహ్మవిత్తు అలాగే ఉండిపోతాడు. బ్రహ్మకి నాశం వేదాంతాల్లో ఎక్కడ ఉండదు. బ్రహ్మ నిత్యం. ఏ ప్రక్రియ చెప్పినా ఈ చెప్పిన ప్రక్రియలు పోతాయి తప్ప బ్రహ్మకి నాశము, బ్రహ్మ లేదు అనే మాట అసలు ఎవడు అనకూడదు. ఏ మంత్రమైనా, ఈ ఉపనిషత్తు ఇక్కడే కాదు ఎక్కడైనా సరే బ్రహ్మ నిత్యం శాశ్వతం. బ్రహ్మ అనేటువంటిది లేదు అనే పరిస్థితి రాదు. ఆ బ్రహ్మను తెలుసుకోవడం ఎలాగా? బ్రహ్మవేత్తకి బ్రహ్మభావం వస్తుంది. బ్రహ్మను తెలుసుకోవడం ఎలాగా అంటే అజ్ఞానం పోవాలి. అజ్ఞానం పోవడం కోసం స్థూల ప్రపంచము, జాగ్రత్త స్థానము, ఈ అకారము ఇదంతా యూనిట్ పెట్టి దీన్ని ఉకారంలో తైజస ప్రపంచంలో కలిపి దాన్ని ప్రాజ్ఞుడిలో కలిపి అజానంతటి కూడా పోతే అజ్ఞానం పోయింది కనుక వాడు బ్రహ్మవేత్త అయ్యాడు, బ్రహ్మగా మిగిలిపోయాడు అని అర్థం. అంచేత ఓంకారము ఉంది, బ్రహ్మ ఉంది. ఓంకారం ఏమిటి అంటే బ్రహ్మే అయింది. ఓంకారము చేత ఇప్పుడు చెప్పేది చెప్పబడేది అనే స్థాయిలు దాటిపోయి సర్వం అవ్యవహార్యమైనటువంటి అద్వైతము శివము అయినటువంటి ఓంకార రూపంగా మారింది, అది బ్రహ్మే అయింది. ఆ పంక్తి చూద్దాం, ఆనందగిరి చదువుదాం, అది చెప్పిన తర్వాత తెలుస్తుంది. ప్రపంచోపశమ శివ అద్వైత సంవృత్త ఏవం యథోక్త విజ్ఞానవతా ప్రయుక్త ఓంకార త్రిమాత్ర త్రిపాద ఆత్మైవ సంవిశతి ఆత్మన, అంటే ఆత్మన అనే దానికి స్వేనైవ రూపేణ అని అర్థం. స్వం ఆత్మానం పారమార్థికం ఆత్మానం ఏవం వేద, అంటే వ్యవహారంలో ఉన్న ఆత్మ చేత పారమార్థికమైన ఆత్మను చేరుతాడు. ఇలా ఎవడైతే చేస్తాడో వాడు పరమార్థదర్శి అవుతాడు, వాడే బ్రహ్మవేత్త అవుతాడు. వాడికి ఈ తృతీయమైన బీజభావం పోయింది కనుక
మళ్ళీ పుట్టుక అనేది ఉండదు. అజ్ఞానం అంటూ ఉంటే అజ్ఞానం చేత మళ్ళీ జన్మ ఉంటుంది. కాబట్టి తృతీయం బీజభావం దగ్ధ్వా ఆత్మానం ప్రవిష్ట ఇది నా పునర్జాయతే తురీయస్య అబీజత్వాత్. తురీయం బీజం కాదు అంటే బీజభావం అజ్ఞానం లేదు కనుక. అబీజత్వాత్ అనేదానికి అజ్ఞానరహితం అనర్థం. బీజం అజ్ఞానం, బీజం లేనిది కనుక తురీయస్య అబీజత్వాత్. ఎలాగ ఉదాహరణ ఏమిటి లోకంలో చూస్తారు చూడండి. నహి రజ్జు సర్పయోర్వివేకే రజ్వాం ప్రవిష్ట సర్ప బుద్ధి సంస్కారాత్ పునః పూర్వవత్ తద్వివేకనా ఉత్థాస్యతి అని. ఒక తాడు, దాన్ని చూసి పాము అనుకున్నారు. అది రజ్జు సర్పం. ఎప్పుడైతే తాడు వేరు పాము వేరు అనే వివేక జ్ఞానం కలిగిపోయితే ఈ సర్పం ఎక్కడికి పోయింది? రజ్జువులో ప్రవేశించింది. అంటే అది తాడే అని తెలిసిపోయింది. తాడే అని తెలిసిపోయిన తర్వాత మళ్ళీ పాము అనుకుంటాడా వాడు? ఆ వివేకం కలిగిన వాడు అనుకోడు కదా. అలాగే ఈ ప్రపంచమంతా బ్రహ్మమే అని ఎప్పుడైతే అనుకున్నాడో ఆ బ్రహ్మ స్వభావాన్ని తెలిసి బ్రహ్మరూపంగా పరమార్థాన్ని చూసినటువంటి వాడు మళ్ళీ పుట్టడు. ఆ అజ్ఞానం లేదు. తాడు వేరు పాము వేరు అనే జ్ఞానం కలిగిపోయి ఇది పామేమో అనే భ్రాంతి పోయింది కనుక మళ్ళీ వాడు చూసి పునః ఇదివరకుట్లాగా వివేకవంతులకి బుద్ధి సంస్కారం చేత అయం సర్ప అనే జ్ఞానం ఉండదు, పోయింది కనుక. నహి రజ్జు సర్పయోర్ వివేకే రజ్వాం ప్రవిష్ట సర్ప బుద్ధి సంస్కారాత్ పునః పూర్వవత్ తద్వివేకనాం ఉత్థాస్యతి. అంటే నహిలో అన్వయం, నహి ఉత్థాస్యతి. అది మళ్ళీ పుట్టదు కదా, మళ్ళీ సర్పము అనే భావం ఉండదు కదా. మరి తక్కువ వాళ్ళకి ఏమవుతుంది అంటే మంద మధ్యమ ధియాంతు ప్రతిపన్న సాధక భావానాం సన్మార్గగామినాం సన్యాసినాం మాత్రాణం పాదానాంచ క్లుప్త సామాన్య విదాం యథావద్ ఉపాస్యమానః ఓంకారః బ్రహ్మ ప్రతిపత్తయే ఆలంబనీ భవతి. ఇవన్నీ ఈ మూడెందుకు ఎలా అయితే ఆ ఓంకారోపాసన చేస్తే ఇవన్నీ ఉన్నాయి కదా అంటే మధ్యమధివులు, మందాధికారులు మధ్యమాధికారులు ఎవరైతే ఉంటారో అంటే వాళ్ళు సామాన్యంగా ఉంటారు. పరిస్థితి పునరుత్థాన బీజం లేదు. అలా ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేయాలి? మధ్యమాధికారులు కనుక ఉండి మాట అయితే బ్రహ్మ ప్రతిపత్తి ఎలా ఉంటుంది అని అంటే క్రమముక్తి వస్తుంది. వాళ్ళకి ఒక్కసారిగా డైరెక్ట్గా బ్రహ్మవేత్తలు అయిపోరు. వాళ్ళు క్రమక్రమంగా ముక్తి వస్తుంది. ఆ క్రమముక్తి ఏమిటి అంటే ఈ ఓంకారాన్ని ప్రతిపన్న సాధక భావానాం, ఆ సాధక భావం పొందుతారు వాళ్ళు. ప్రతిపన్న అంటే పొందబడిన, సాధక భావానాం అంటే సాధక భావాన్ని పొంది సాధన చేస్తూ సన్మార్గంలో నడుస్తూ సన్యాసులై మాత్రలకి పాదములకి కూడా సామాన్యాన్ని తెలుసుకుని మాత్రానాం పాదానాంచ క్లుప్త సామాన్య విధాం అంటే సామాన్యం అంటే సాదృశ్యం, ఆ క్లుప్తమైన సాదృశ్యం. మొదటి మాత్రకి మొదటి పాదమునకు పాదాలకి మాత్రలకి ఉండే సామ్యాన్ని అంటే ఆప్తి ఆదిత్వం, అలాగే మధ్యలో ఉండేటువంటిది మధ్యలో ఉండే ఉభయత్వం, ఇలాంటివి ఆప్తి, ఇలాంటి ఉత్కటత్వం, ఇలాంటివన్నీ సాదృశ్యాలన్నీ తెలుసుకున్న తర్వాత వాళ్ళు యథావత్తు ఓంకారాన్ని ఉపాసన చేస్తారు. వాళ్ళకి ఓంకారం ఆలంబనంగా మిగులుతుంది. ఓంకారాలంబనంగా ఉపాసన చేస్తారు. వాళ్ళకి క్రమక్రమంగా ఈ ఆశ్రమంలో బయటకు వచ్చి వాళ్ళు సన్యాసులు వీళ్ళు కాదు కనుక సన్యాసులైనటువంటి వాళ్ళకి ఆశ్రమ ధర్మాలను అనుసరించి వాళ్ళు క్రమంగా ముక్తికి కారణమవుతారు. ఒక్కసారిగా బ్రహ్మవేత్త అయిపోయి సర్వం బ్రహ్మ ఇవానే జ్ఞానం రాదు. అది క్రమముక్తి హేతు అవుతుంది. దానికి ఉదాహరణగా భాష్యం ఆశ్రమాస్త్రివిధా హీనా ఇది అనేటువంటి మాటతో ఈ మాట చెప్పారు. బంధ మధ్యమాధికారులకి ఫలం అంటే కేవలం ఓంకార ద్వారేనా శుద్ధ బ్రహ్మాత్మాన్ని పొందినటువంటి వాళ్ళకి అపరావృత్తి ఫలం, బంధ మధ్యమాధికారులకి క్రమముక్తి ఫలం. బ్రహ్మ ప్రతిపత్తి కోసం ఇది ఆలంబనంగా మారుతుంది. చివరికి వీళ్ళు కూడా మళ్ళీ చివరికి బ్రహ్మజ్ఞానం, సంపూర్ణమైనటువంటి బ్రహ్మజ్ఞానాన్ని పొంది ముక్తిని పొందుతారు. దానికి ఇది ఆలంబనంగా ఉంటుంది. మనకి కఠోపనిషత్తులన ఎక్కడో చోటు ఉంది, ఓంకార ప్రతీకం ఓంకార ఆలంబనం చాన్, రెండు మాటలు రాసి. ఓంకారమును ప్రతీకగా తీసుకోవచ్చు, ఆలంబనంగాను తీసుకోవచ్చు. అంటే ఓం అనేసరికే బ్రహ్మ భాషిస్తే అది వేరు, లేదా ఓంకారమును బ్రహ్మ దృష్టితో భావిస్తే ఉపాసన చేస్తే ఆ క్రమంగా మళ్ళీ బ్రహ్మజ్ఞానం కలిగి మోక్షం వస్తుంది. ఇది క్రమముక్తి. వీళ్ళకి మందమధ్యమాధికారులకి ఓంకారము ఆలంబనం అవుతుంది. అంటే సాలగ్రామే విష్ణు బుద్ధి అని మనం ఎలా అంటున్నామో ఆ రకంగా ఓంకారాన్నే బ్రహ్మ దృష్టిగా ఉపాసన చేసి ఆ ఉపాసనా ఫలం చేత వాళ్ళు బ్రహ్మజ్ఞానం తర్వాత పొంది తర్వాత ముక్తి పొందుతారు. మొదటి వాళ్ళు బ్రహ్మజ్ఞానులు. వాళ్ళు ఓంకారమునే చూసి శుద్ధమైన బ్రహ్మను తెలుసుకున్నారు కనుక వాళ్ళకి వెంటనే ముక్తి, సద్యోముక్తి వాళ్ళకి.
వీళ్ళకి క్రమముక్తి, మందమధ్యమాధికారులకైతే క్రమముక్తి ఉంటుంది అని. యథావదుపాస్యమాన ఓంకార బ్రహ్మ ప్రతిపత్తయే ఆలంబనీ భవతి. బ్రహ్మ ప్రతిపత్తికి అంటే బ్రహ్మజ్ఞానానికి ఇది ఆలంబనంగా నిలుస్తుంది. ఇలా చేసినట్లయితే ఇది వీళ్ళ వల్ల బ్రహ్మప్రాప్తి కలుగుతుంది. ఆ ప్రాప్తి కలిగి వాళ్ళకి మోక్షం వస్తుంది. ఇది ఒక కొంతకాలం ఉంటుంది, క్రమంగా జరిగేటువంటి ప్రాసెస్. మందమధ్యమాధికారులకి క్రమముక్తి అనేటువంటి మాట చెప్పారు. తర్వాత అయిపోయింది అది. యథావదుపాస్యమాన ఓంకార బ్రహ్మ ప్రతిపత్తయే ఆలంబనీ భవతి ఇది మాండూక్య మూలమంత్ర భాష్యం. ఇది ఇంతవరకు. దీనికి ఆనందగిరి ఆచార్యుల వారు ఏం రాశారో చూసుకుంటారు చూడండి. తురీయస్య ఎక్కడ ఎంతవరకు వచ్చింది, పరమార్థేతి అక్కడి నుంచి చూడండి. సంవిశతి ఆత్మనా ఆత్మానం సంవిశతి అనే దగ్గర తర్వాత పరమార్థేతి అని ఉంది కదా. పునర్జన్మ లేదు అన్నాం. ఎందువల్ల అంటే సుషుప్తస్య పునరుత్థానం బీజభూత అజ్ఞానస్య సత్వాద్ ఉపపద్యతే. ముగ్గురున్నారు విశ్వతైజస ప్రాజ్ఞులు. అలాగే ఇక్కడ కూడా మనం జాగరిత స్వప్న సుషుప్తావస్థ ఉంది. సుషుప్తావస్థలో ఉన్నవాడు తిరిగి మళ్ళీ లేస్తాడు, నిద్రపోయిన వాడు మళ్ళీ తిరిగి లేస్తాడు, జాగరణ స్థితి వస్తుంది వాడికి. మరి అలాగే ఇక్కడ కూడా సుషుప్తుడికి మళ్ళీ తెలివచ్చి మళ్ళీ జాగరణ దశ ఉన్నట్టుగా వీడు కూడా మళ్ళీ పుట్టి మళ్ళీ పునర్జన్మ పొందుతాడా అనేది ఒక ప్రశ్న వస్తుంది. అక్కడ 3 దశలు, జాగరణము, స్వప్నము, సుషుప్తము. అయిపోయిన తర్వాత మళ్ళీ జాగరణం కనిపిస్తోందిగా. అలాగే వీడు కూడా ఆ సుషుప్త కాలంలో అయిపోయిన తర్వాత మళ్ళీ జాగరణ స్థితి, మళ్ళీ పుట్టుక అనేది ఉంటుందా అనేది ఒక ప్రశ్న చేస్తే దానికి సమాధానంగా ఈ మాట రాస్తున్నారు ఇప్పుడు. సుషుప్తస్య పునరుత్థానం బీజభూత అజ్ఞానస్య సత్వాదుపపద్యతే. బీజభూతమైన అజ్ఞానము ఉంది, అజ్ఞానం ఉంది కనుక నిద్ర అయిపోయిన తర్వాత మళ్ళీ లేస్తే మళ్ళీ పుట్టుకుంటుంది, మళ్ళీ లేస్తాడు. కానీ ఇహతు బీజభూతం అజ్ఞానం తృతీయం సుషుప్తాఖ్యం దగ్ధ్మైవ తేషాం ఆత్మానం తురీయం ప్రవిష్ట విద్వాన్. ఇది ఇప్పుడేంటి అంటే ఆ అజ్ఞానాన్ని నశింపజేసుకుని నాశనం చేసి ఆత్మానం ప్రవిష్ట అన్నాడు. ఎప్పుడైతే బీజభూతమైన అజ్ఞానం పోయిందో మళ్ళీ పునర్జన్మకి అవకాశం లేదు. అది తేడా. మామూలుగా మనందరం రాత్రి నిద్రపోయి మర్నాడు పొద్దున లేస్తే మన అజ్ఞానం మన దగ్గరే ఉంది, ఎక్కడికి పోలేదు. అజ్ఞానం చేత మళ్ళీ జాగరణ దశ వచ్చింది, మళ్ళీ పుట్టుకొచ్చింది. ఇలా ప్రపంచం అలాగా చక్రంలాగా తిరుగుతోంది. ఇప్పుడు ఈ ఉపాసకుడు వీడేం చేస్తున్నాడు అంటే మొదట్లో అకారాన్ని విశ్వడిలో లయం చేసి, విశ్వడిని తైజసంలో లయం చేసి, తైజసుని ప్రాజ్ఞంలో లయం చేసి, అక్కడ మకారవాచ్యమైన అజ్ఞానమును బీజభావంతో పూర్తిగా నాశనం చేసేసి తన స్వరూపంతో పరమార్థని ప్రవేశించాడు. ఆత్మానం ప్రవిష్ట. ఎప్పుడైతే స్వరూపంలో పెట్టాడో అక్కడ అజ్ఞానం పోయింది. అదే బేస్ కారణం. అది ఈ ఉపాసకుడైనటువంటి వాడు బీజభావం పొందినటువంటి అజ్ఞానాన్ని నశింపజేసుకుని పరమాత్మలో ప్రవేశించాడు. మనం హాయిగా నిద్రపోయాం కానీ మన అజ్ఞానం అలాగే సేఫ్గా ఉంది, అజ్ఞానం ఏం పోలేదు కనుక మళ్ళీ జన్మ వచ్చింది మనం. అది వాడి పునర్జన్మ లేదనడానికి కారణం ఏమిటి అంటే అజ్ఞానం నశించిపోయింది కనుక. అదే మూలంలో తురీయస్య అబీజత్వాత్ అని రాశారు. మళ్ళీ ఎందుకు రాలేదు అంటే బీజభూతం అజ్ఞానం నశించిపోయింది కనుక. ఆ ఉపాసనా బలం చేత అజ్ఞానాన్ని పోగొట్టుకుని వాడు ఆత్మని ఆత్మగానే ప్రవేశించాడు, ఆత్మస్వరూపాన్ని ప్రవేశించాడు అని. అది రాస్తున్నారు ఇక్కడ చూడండి. సుషిప్త బీజభూతం అజ్ఞానం తృతీయం సుషుప్తాఖ్యం దగ్ధ్వైవ తేషాం ఆత్మానం తృతీయం ప్రవిష్టో విద్వానితి నాసౌ పునరుత్థానం అర్హతి. వీడు మళ్ళీ పుట్టుక ఉండదు. ఎందువల్ల అంటే కారణమంతరేణ తదయోగ. అజ్ఞానం లేకపోతే జన్మ రాదు. జన్మకి కారణం అజ్ఞానమే కనుక కారణం లేదు కాబట్టి మళ్ళీ పునర్జన్మ లేదు. తురీయమేవ పునరుత్థాన బీజం భవిష్యతి ఇత్యాశంక్య కార్యకారణ వినిర్ముక్తస్య తస్య తదయోగాన్ మైవమిత్యాహ. అది తురీయమే పునరుత్థాన బీజం కావచ్చు కదా అన్నాడు. అంటే మొదటి 3 అయిపోయాయి, 4వది ఉంది. ఆ 4వదే మళ్ళీ జన్మకు కారణం అవ్వచ్చు కదా అని ఎప్పుడైనా అడిగితే అది కార్యము కాదు, కారణము కాదు. ఆ తురీయమే పునరుత్థాన బీజం అంటున్నావా అంటే అది కార్యకారణ వినిర్ముక్తస్య తస్య తదయోగాన్ మైవం. తురీయస్య అబీజత్వాత్. తురీయం కారణం కాదు, అబీజత్వాత్ అది అజ్ఞానం పోయింది. తురీయం కారణం కాదు, అది కార్యము కాదు, కారణము కాదు, అబీజము అన్నటువంటి మాట. తురీయస్య అబీజత్వాత్ అంటే ముక్తస్యాపి పూర్వ సంస్కారాత్ పునరుత్థానమాశంక్య దృష్టాంతేన నిరాజస్తే. అలా కాదండి, ముక్తి పొందిపోయిన వాళ్ళు, మోక్షం పొందిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ కావాల్సి వస్తుంది, రావచ్చు కదా.
పూర్వ సంస్కారం జ్ఞాపకం వస్తే. ఇప్పుడు ఎవరికో లోకంలో ఉన్నారు చూడండి, కొంతమంది పూర్వం దరిద్రతలో ఉండేవారు, ఇప్పుడు ఏదో డబ్బులు సంపాదించుకున్నారు, వాడి జ్ఞాపకం వస్తుంది పూర్వజన్మలో, పూర్వం వాడు అనుభవించిన దారిద్ర్యావస్థ అంతా జ్ఞాపకం వచ్చి రూపాయి ఖర్చు పెట్టడు. ఎందుకంటే నా దగ్గర అప్పుడు లేదు కదా అంటే. ఆ పూర్వ సంస్కారం, ఆ సంస్కారంతో ఇప్పుడు కూడా వ్యవహారం నడుస్తుంది. ఇప్పుడు వచ్చింది కదా, ఇప్పుడు ఖర్చు పెట్టుకోవచ్చు కదా. నా పేరు నేను చాలా కష్టపడ్డానండి, అప్పుడు చాలా లేదు నాకు, అంచేది నేను ఈ రూపాయలు ఖర్చు పెట్టను, ప్రాణంతో పాటు సమానంగా ఉంటుంది అంటే. ఆ పూర్వ సంస్కారము వ్యవహారానికి ఉపయోగిస్తుంది. అలాగే ఇప్పుడు ముక్తుడైపోయినా పూర్వంలో వీడు అవిద్యావస్థలో ఉన్నాడు కనుక ఆ సంస్కారాన్ని బట్టి నేను మళ్ళీ పుడతాను అని అంటావా అంటే అది కుదరదు అంటున్నాడు. పూర్వ సంస్కారము అంటే అవివేకావస్థలో అన్నమాట. ముక్తస్యాపి పూర్వ సంస్కారాత్ పునరుత్థానమాశంక్య దృష్టాంతేన నిరాజస్తే. పూర్వవత్ అనే దానికి అవివేకావస్థాయామివి అంటే తద్వివేకనం అంటే తాడు వేరు పాము వేరు అని తెలిసిపోయిన తర్వాత ఈ తాడుని మళ్ళీ పాము అనుకునే ప్రసక్తి లేదు కదా. అలాగే బ్రహ్మజ్ఞానం కలిగిపోయిన తర్వాత మళ్ళీ పునర్జన్మకి అవకాశం లేదు. బుద్ధి సంస్కారాత్ ఇత్యత్ర బుద్ధి శబ్దేన సర్పభ్రాంతి గృహ్యతే. అక్కడ మూలంలో ఉండే బుద్ధి సంస్కారాత్ అనేటువంటి మాట ఉంది కదా. బుద్ధి సంస్కారాత్ పునఃపూర్వవత్ తద్వివేకనాముత్థాస్యతి అనంది. బుద్ధి సంస్కారాత్ అనే పదానికి అర్థం సర్పభ్రాంతి. ఇది వరకు సర్పభ్రాంతి కలిగింది, ఆ సర్పభ్రాంతి యొక్క సంస్కారం ఇప్పుడు మిగిలింది. ఇప్పుడు వివేకం కలిగిపోయింది, ఇది సర్పం కాదు రజ్జువే అన్నారు. ఆ వెనకాల సంస్కారం ఇప్పుడేం ఉపయోగించదు. ఎప్పుడైతే సర్పం కాదు ఇది రజ్జువే అని నిశ్చయం కలిగిపోయిందో అప్పుడు పూర్వం నేను సర్పం అనే భ్రాంతి పడ్డాను కదా అంటే ఆ భ్రాంతి నీకేమీ ఇబ్బంది పెట్టదు. ఆ భ్రాంతి వల్ల కలిగిన సంస్కారము నీకు మళ్ళీ ఇది పాము అనేటువంటి జ్ఞానాన్ని కలిగించదు. బుద్ధి సంస్కార అది రజ్జు అయితే గొడవ లేదు కదా, భ్రాంతి లేదు కదా, ఇంకేముంది. అది బ్రహ్మ. ఇప్పుడు ఇక్కడ మీరు అలా అదా రజ్జు సంస్కారం లాగే ఇక్కడ బ్రహ్మజ్ఞానము అని, ఇది బ్రహ్మ అహం బ్రహ్మ ఇవా అనుకుంటాడు, ఆనందంగా ఉంటాడు అంతే. ఇది రజ్జుదేవా అనుకున్న వాడికి పాము అంటే భయం కాదు, ఇది దాడే అని తెలిసిన వాడు హాయిగా నిర్భయంగా ఉంటాడు. అలాగే రజ్జు స్థానీయం బ్రహ్మ, ఇది నేను బ్రహ్మమునే అహం బ్రహ్మాస్మి అనుకుంటాడు. ఉంటే ఉన్నాయి మంచిదే కదా, దానివల్ల నష్టమే ఉంది. ప్రపంచానికి కారణం కాదు కదా అది. బ్రహ్మాత్మనా సంస్థితి వాడు ఎప్పుడు అనుకుంటూనే ఉంటాడు, నిరంతరం బ్రహ్మానందాన్ని పొందుతూ ఉంటాడు, బ్రహ్మగానే ఉంటాడు. నేను బ్రహ్మను అనుకుంటాడు, అన్నేమండి తప్పే ఉంటుంది, అది మిగులుతుంది, బాధేం లేదు. బ్రహ్మజ్ఞానము అనేది ఉంటా మనకు నష్టమేం లేదు. పునః పూర్వవత్ తద్వివేకినాం ఉత్థాస్యతి అని. తర్వాత మళ్ళీ చూడండి, తద్వివేకినాం అంటే రజ్జు సర్ప వివేక విజ్ఞాన వత్తామితి యావత్. బుద్ధి సంస్కారాదిత్యత్ర బుద్ధి శబ్దేన సర్ప భ్రాంతిర్ గృహ్యతే. ఉత్తమాధికారిణాం ఓంకారద్వారేణ పరిశుద్ధ బ్రహ్మాత్మైక్య విదాం అపునరావృత్తి లక్షణం ఉక్తం. అది మొదటి ఫలం. పూర్తిగా వివేకం కలిగి ఉత్తమాధికారులై ఓంకార ఉపాసన ద్వారా పరిశుద్ధమైన బ్రహ్మ నేనే అనేటువంటి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళకి పునరావృత్తి రహితమైన బ్రహ్మపదం లభిస్తుంది, అది ఫలం. ఇదానీ మందానాం మధ్యమానాంచ కథం బ్రహ్మ ప్రతిపత్యా ఫలప్రాప్తి అని ప్రశ్న చేస్తే దానికి క్రమముక్తి ద్వారా ఉపాసన ద్వారా చేసుకోవాలి అని ఫలితం ఇచ్చారు. మందేతి తేషామపి క్రమముక్తి అవిరుద్ధేత్యర్థ. వాళ్ళకి కూడా ముక్తి రాదు అని కాదు, కొంచెం క్రమంగా వస్తుంది. వాళ్ళు దీన్ని ఆలంబనంగా తీసుకుని ఉపాసన చేయాలి. ఈ బ్రహ్మ ప్రతిపత్తి కోసం ఈ ఓంకారం ఆలంబనం అవుతుంది. ఎందుకంటే వెంటనే ఓంకారం చేత ముక్తి రాకపోవచ్చు. అలాగే మనకి అందరికీ కూడా ఇదే అనుభవం. ఒక్కసారి చదివితే రాలేదు అన్నాం అనుకోండి, ఒకసారి చదివితే వచ్చేవాళ్ళు ఉండొచ్చు, వస్తుంది. ఒకసారి చదివితే రాలేదు, ఈ ఒకసారి చదివిన దాన్ని ఆలంబనంగా తీసుకుని 4-3 సార్లు చదివితే వస్తుంది. అంతేగాని రాదనే ప్రసక్తి లేదు. అలాగే ముక్తి అనేది రాదు అనే మాట లేదు. ఉత్తమాధికారులకు వెంటనే వస్తుంది, మందాధికారులు మధ్యమాధికారులకి అయితే క్రమంగా వస్తుంది. దానికి ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. ఓంకారోపాసన, ఓంకారాన్ని ఆలంబనంగా తీసుకుని ఉపాసన చేస్తూ ఉండాలి. అలాంటప్పుడు వాళ్ళకి కూడా క్రమముక్తి విరోధించదు, అంటే ఉంటుంది. అది పోతుంది, రాదు, ఇలాంటి అపనమ్మకాలు ఏమీ అవకాశం లేదు, ఉంటుంది. కానీ చేయాల్సిన పని ఏంటి అంటే ఓంకారోలంబనంగా ఉపాసన చేయాలి. చెయ్యవలసినటువంటి సన్మార్గగామినాం, ఆ విశేషణాలన్నీ వేశారు. సన్మార్గగామినాం ప్రతిపన్న సాధక భావానాం, సాధక భావాన్ని పొందాలి. నేను సాధన చేస్తున్నాను, ఇది పొందడానికి తగిన ప్రయత్నం చేస్తున్నాను అనేటువంటి ఆలోచన ఉండాలి. సన్మార్గంలో నడుస్తూ ఉండాలి.
వాళ్ళకి ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎప్పటికో అప్పటికి వచ్చి తీరుతుంది అనేటువంటి ఒక భరోసా దీనిలో కనిపిస్తుంది. అంచేత ఆ రెండు విశేషణాలు వేశారు భాష్యకారు. మంద మధ్యమ ధియాంతు అంటే మందాధికారం మనందరం అంతేను కదా, మనకి ఆ రెండు రకములు లేవు. ప్రతిపన్న సాధక భావములు, సన్మార్గగాములు, ఆ రెండు ఉండాలి. ఉంటే క్రమముక్తి వస్తుంది. అవి రెండు లేకపోతే మాత్రం కేవలం మధ్యమాధికారులకు వస్తుంది, మందాధికారులకు వస్తుంది అంటే అప్పుడు ప్రయత్నమే అక్కర్లేదు, శాస్త్రమే అక్కర్లేదు. అందరికీ వచ్చేస్తుంది అంటే, ఎప్పటికప్పుడు వచ్చేస్తుంది అంటే మనం ఏం చేయక్కర్లేదా అనిపిస్తుంది. అది అలా కాదు, చెయ్యాలి, సాధన చెయ్యాలి. ప్రతిపన్న సాధక భావానాం సన్మార్గధీయాం సన్యాసినాం, అది కూడా రాసేశారు ఆయన. ఎప్పుడు వేదాంతము, బ్రహ్మజ్ఞానము, మోక్షము అనేది సర్వకర్మ సన్యాసపూర్వక జ్ఞాననిష్ట. సన్యాసులకే ఉత్తమాధికారము, మొదటి ప్రథమమైన ముఖ్యమైన అధికారం వాళ్ళకి. గృహస్థులకి గౌడాధికారం. గృహస్థులు కూడా విరక్తులై వాళ్ళు ఎవరైనా జ్ఞానం పొందగలిగితే అదృష్టవంతులు, వాళ్ళకి కూడా జ్ఞానం వస్తుంది. అది కూడా ఉంది. బ్రహ్మ సంస్థ అమృతత్వమేతి అని ఉపనిషత్. బ్రహ్మ సంస్థ అమృతత్వమేతి అంచేత ఇది కూడా రాశారు. సన్యాసినాం, సన్యాసినాం అనే దానికి కూడా మనకి అనుకూలమైన అర్థం చెప్పుకోవాలి అంటే పారమహంస్యము, సర్వకర్మ సన్యాసము కాకపోయినా కనీసం ఫలం త్యాగం చేసి మన కర్మలు మనం ఆచరిస్తే కర్మ ఫలత్యాగం చేస్తే అది కూడా కర్మఫల త్యాగం సన్యాసం. కర్మ ఫలాన్ని త్యాగం చేసి నిష్కామ కర్మానుష్ఠానం చేస్తూ మనం అందరూ సన్మార్గగాములమై చేసే పని మానకుండా ఫలం పరమేశ్వరార్పణం అనుకుంటే మనకు కూడా ఎప్పటికో అప్పటికి ఆ ముక్తి కలిగే అవకాశం ఉంది అనేటువంటి అభిప్రాయం కూడా కనిపిస్తుంది. కనుక సన్మార్గగామినాం సన్యాసినాం మాత్రానాం పాదానాంచ క్లుప్త సామాన్య విధాం, అది కూడా ఈ మాత్రలకి పాదములకు ఉండేటువంటి సాదృశ్యం తెలిసి ఉండాలి. అది ఉండి యథావత్ ఉపాస్యమాన, ఎన్ని కండిషన్స్ పెడుతున్నారు ఆయన, యథావత్ ఉపాస్యమాన, ఆ ఉపాసన ఉండాలి. అలాంటప్పుడు ఓంకారము బ్రహ్మ ప్రతిపత్తికి ఆలంబనం అవుతుంది. తథాచ వక్ష్యతి ఆశ్రమా త్రివిధాః హీనా ఇత్యాదిన. ఇక్కడికి ఇది పూర్తయింది కదా. గౌడపాదికారికలు ఓంకారం పాదసో విద్యాత్, ఇక్కడి నుంచి ఇదే కదా చదవలసింది మేడం. తర్వాత అత్రైతే శ్లోకా భవంతి. ఓంకారం పాదసో విద్యాత్ పాదాః మాత్రాః న సంశయః ఓంకారం పాదసో జ్ఞాత్వా న కించిదపి చింతయేత్.